చాలా బాగుందండి. మోడీ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. కారణం ఏంటంటే ఆ రోజు పల్గ్రామ్ దాడిలో జరిగినప్పుడే నేను చెప్పాను, ఈ ఉగ్రమూకల దాడులన్నింటినీ కూడా శిబిరాలన్నీ నాశనం చేసేయాలి, వీళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవడం, వాళ్ళు మన యుద్ధాన్ని సృష్టించడం కోసమే వాళ్ళు ఇటువంటి పని చేస్తున్నారు. కారణం ఏంటంటే మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా బాగుంది. ఆ రోజు కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ ఎలాంటి ఊహరచనలు రచించి పాండవుల్ని గెలిపించారో అదేవిధంగా మన ఇండియాలో మోడీ గారు కూడా యుద్ధ రచనలన్నీ చేసి ఈ ఉగ్రమూకల నుండి కాపాడుతున్నారు. మనం అన్యాయంగా ఎవరి జోలికి వెళ్ళట్లేదు. ఓన్లీ ఈ ఉగ్రమూకల శిబిరాలు ఏవైతే ఉన్నాయో అవే నాశనం చేస్తున్నాం అన్నమాట. అవే చేయాలి. సామాన్యమైనటువంటి ప్రజల జోలికి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు కాశ్మీర్లో సామాన్యమైనటువంటి జోలికి వచ్చి దొంగ దెబ్బలు తీసి ఇళ్ల మీద దాడి చేసి మామూలు చేస్తున్నారు. కామని వీళ్ళు మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇక్కడి నుంచి ఎటువంటి ఉగ్రదాడి జరిగినా అది సైనిక చర్యగా భావించాలి, దాన్ని అలా చేస్తున్నానని చెప్పి చాలా బాగా మంచి నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళన్నీ కూడా దొంగ దెబ్బలు తీస్తున్నారు ఈ ఉగ్రవాదులు అనమాట. వీళ్ళ టార్గెట్ ఏంటంటే మన పార్కుల మీద, నెక్స్ట్ దేవాలయాల మీద, నెక్స్ట్ ఈ మాల్స్ మీద, వీటి మీద, టూరిస్టుల మీద వీళ్ళు ప్రతాపం చూపెడుతున్నారు. వీళ్ళు ధైర్యం ఉంటే ఆర్మీని ఎదుర్కోవాలి. ఇప్పుడు ఇండియన్ ఆర్మీని ఎదుర్కొన్నారు, ఏమైంది వాళ్ళ పని? శుభ్రంగా ఎక్కడికక్కడ స్మాష్ చేసి పడేస్తున్నారు. ఆ రకంగా ఏంటంటే మోడీ గారు చేసినటువంటి పనికి నేను చాలా సంతోషిస్తున్నాను. మంచి నిర్ణయం తీసుకున్నారు, మంచి టైంలో తీసుకున్నారు. మళ్ళీ ఇలాంటిది జరగకుండా ఫ్యూచర్లో వాళ్ళకి బుద్ధి చెప్పాలి. కాబట్టి మోడీ గారు చేసిన పని చాలా బాగుంది. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మన వాళ్ళు ధర్మయుద్ధమే చేస్తున్నారు, అన్యాయంగా ఏం చేయట్లేదు. ఈ ఉగ్ర శిబిరాలన్నీ నాశనం చేసేసి వాడు ఉన్నాడు కదా, ఇంకొకసారి వాళ్ళ ఫ్యామిలీని చంపిస్తారు కదా, వాడు పగబట్టాడు. ప్రజలందరూ చాలా ఎలర్ట్గా ఉండాలి. నేను చెప్పేది ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏం చేసినా సరే, జనం ఎక్కువగా ఉండే చోటు కానీ కొన్నాళ్ళు ఈ యుద్ధం యొక్క ఇది ముగిసేంత వరకు కూడా కొన్నాళ్ళు ఈ యొక్క టూరిస్ట్ సెంటర్స్, దేవాలయాలు, పార్కులు, మాల్స్ కొన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు. చాలా ఇదిగా ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే సెక్యూరిటీ చాలా పకడ్బందీగా ఉండాలి. ప్రతి చోట కూడా సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేసి వాళ్ళ బ్యాగుల్లో ఉన్నాయి ఏంటి, వీళ్ళు ఉండేటటువంటి ఇదేమిటని చెప్పాలి. కొంతమంది ముష్కర మూకలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ చేత చేయిస్తారు, కొన్ని దాడులు చేయిస్తారనమాట. ఇప్పుడు అలాంటి దాడుల్లో మనం పడకుండా చాలా జాగ్రత్తగా ఎలర్ట్గా ఉండాలి. ఇది చాలా బాగుంది, చక్కగా ఉంది. ప్రజలందరూ కొద్ది కాలం పాటు కొన్ని మానుకుని ఇళ్ళకి పరిమితమయ్యి ఈ యుద్ధం ముగిసేంత వరకు జాగ్రత్తగా ఉండండి. మనం తర్వాత వెళ్ళాలి, దైవ కార్యాలయాలకు వెళ్ళక తప్పదు, దేవాలయాలకు వెళ్ళాలి. నేను వెళ్ళొద్దని అన్నట్లా వెళ్ళాలి. కానీ మన జాగ్రత్తగా చూసుకుని, సెక్యూరిటీ అది చూసుకుని జాగ్రత్తగా ఉండాలన్నమాట. మోడీ గారు చేసినటువంటి ఈ పని చాలా అభినందించదగినటువంటి చాలా పని. చెప్పండి. అవునండి, చేశారండి. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నానండి. దీనికి మొన్న మోడీ గారు ప్రతిపక్ష నాయకులందరినీ పిలిచి మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో రాజీవ్ గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు సంఘీభావం చెప్పారు. సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు చేస్తున్న పని చాలా బాగుంది అని సంఘీభావం చెప్పారు. అందుకని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ ఏంటి, ఇంకో పార్టీ ఏంటి అన్ని పార్టీల వాళ్ళు కూడా దీన్ని ఖండిస్తున్నారు. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు పార్టీల విభేదాలు వేరు. ఇండియా వచ్చేటప్పటికి, పాకిస్తాన్ వచ్చేటప్పటికి అందరూ ఏకమైపోవాలి. దానికి కారణం ఏంటంటే పార్టీల్లో ఇటు కాంగ్రెస్ అయ్యి ఉండొచ్చు, బీజేపీ అయ్యి ఉండొచ్చు, తెలుగుదేశం పార్టీ అయ్యి ఉండొచ్చు, వైఎస్ఆర్ ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారు అయ్యి ఎవరున్నా సరే అందరూ ఇది వచ్చేటప్పుడు ఏకమైపోవాలి. దానికి కారణం ఏంటంటే పార్టీ విభేదాలకిను ఈ ఉగ్రదాడికి సంబంధం లేనే లేదు. అన్ని పార్టీల వాళ్ళు కూడా దీన్ని ఖండిస్తున్నారు. తప్పకుండా ఈ ఉగ్రవాద చర్యని సహించకూడదు, ఎక్కడికక్కడ అణిచివేయాలి. మోడీ గారు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. యుద్ధ ప్రాతిపదిక మీద తీసుకున్నారు. మోడీ గారికి హ్యాట్స్ ఆఫ్. Subscribe us and press the bell icon for more interesting updates.